హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటు వెళ్తున్నాయి? ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయా? అసలు ఏం జరుగుతుంది? ఒక ఆత్మహత్యని ప్రభుత్వమే దాచేసిందా? దీని వెనక ప్రభుత్వం ఉందా, లేదా హోమ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారా? ఎవరు దాచారు? ఎందులోకి వెలుగులోకి రాలేదో కానీ ఒక సంఘటన మాత్రం చాలా మందిని హృదయాన్ని కరిగిచ్చేస్తుంది. అదేమిటంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. This is my office place and please report here. This is my work place. నేనేం చేయలేదు, నన్ను అడగడానికి వచ్చారు, డబ్బులు ఇచ్చాను, నేను బయటకు వచ్చేసాను. దట్స్ ఎందుకు నుంచి మనం చెప్పండి. ఎందుకు మీరు ఏమైనా స్టేషన్ లో పాల్గొన్నారా? వాళ్ళు వచ్చారండి, వస్తే నేను డబ్బులు ఇచ్చాను, అడుక్కుని వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వమా? చూశారు కదా, ఇదేమిటంటే మనకు తెలుసు అశోక్ నగర్ లో గ్రూప్ ఎగ్జామ్ ముందు జరిగినటువంటి పోస్ట్ పోన్ విషయంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలలో ఈవిడ అక్కడ ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ కోచింగ్ తీసుకుంటూ ఇంకొక కాడ పార్ట్ టైం జాబ్ చేస్తూ అక్కడ నిరసన కార్యక్రమంలో జోల పట్టుకొని వచ్చినటువంటి ఆ అభ్యర్థులు ఏదైతుందో ఉద్యమానికి సపోర్ట్ చేయడానికి కోసం వాళ్ళు నిధులు సేకరిస్తున్న క్రమంలో, లేదా మేము మా పని అడుక్క తినడం అవుతుంది అని దానమని చేయండి అంటూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో ఈమె వితరణగా ఒక 500 రూపాయలు నోటు వేసిందండి. అది అక్కడ చేసిన పొరపాటు. అది పాపమా, నేరమా? దాని దృష్ట్యా పెట్టుకొని పోలీసులు కేసులు పెట్టి వేధించారు. దానం చేస్తే, ధర్మం చేస్తే నేరం అవుతుందా? ఇదా రేవంత్ రెడ్డి సిద్ధాంతం అని ఇప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది. అయితే ఈ వరుస సంఘటనల తర్వాత పోలీసుల ఒత్తిళ్లు, కేసులు, ఈ విషయంలో సగటు పేద నిరుపేదల కుటుంబంలో ఏం జరుగుతుందంటే పోలీసులు అంటేనే రాజకీయ నాయకులు అంటే హడలెత్తుతున్నారు. ఇట్లాంటి రాజకీయ నాయకులను చూసినాక రేవంత్ రెడ్డి లాంటి నాయకులను చూసిన తర్వాత నిజంగా కూడా ప్రతి ఒక్కరు రాజకీయం రావడానికి కూడా సిగ్గుపడతా ఉన్నారు. అట్లాంటి తరుణంలో ఈ అమ్మాయి పేరెంట్స్ కట్టడి చేసి ఉద్యోగం వద్దు, కోచింగ్ వద్దు అంటూ ఇంటి దగ్గర ఉండడం, ఒకవైపు పోలీసు కేసుల ఒత్తిడి వేధింపులతో ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య చేసుకున్న వార్తలు కూడా బయటికి రాకుండా చేసినట్టు విధానం చూస్తే చాలా సిగ్గుపడాల్సి ఉంటుంది. అంటే ఒక నిరసన తెలియడం తప్ప గత పాలకులు కేసీఆర్ పాలనలో నిరసన చేయకుండా ధర్నా చౌకనెత్తేశారు. కానీ వీళ్ళు ధర్నా చెయ్యాలనే ఆలోచనని భయపెట్టిస్తున్నారు, ధర్నా చేయాలనే జంకు కల్పిస్తున్నారంటే అంతకన్నా నిరంకుశ పాలన జరుగుతుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇట్లా రేవంత్ రెడ్డి వరుసగా తనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఛానల్స్ల మీద, జర్నలిస్టుల మీద, వ్యక్తుల మీద, కార్యకర్తలతోటి దాడి చేయడం, పోలీసులు కేసులు పెట్టడం నిజంగా సిగ్గుచేటు. మనం ప్రజాపాలన పేరు మీద హిట్లర్ పాలనలో ఉన్నామని అనుమానం తెలంగాణ ప్రజల్లో చేసింది. మనం ముక్కువేసిన ముందటి మొగడి నయమే అనే తరుణంలో కేసీఆర్ చాలా నయం అంటూ తెలంగాణ సమాజం ఈ రోజు అనుకుంటా ఉంది. చేసిన తప్పు ఏ రోజు తిట్టుకుందామని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, వస్తే ఉప ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా వీటికి సరి అయిన గుణపాఠం రేవంత్ రెడ్డి తినడం ఖచ్చితంగా ఉంటుందనేది అంచనా వేస్తున్నాం. వేచి చూద్దాం ఏం జరగబోతుంది.